టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఓవర్లోనే హర్షదీప్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే 4 బాదిన పిల్షాట్ 4 పరుగుల వద్ద అవుటయ్యాడు. హర్షదీప్ వేసిన మొదటి ఓవర్లోనే పిల్షాట్ సుందర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. బెన్ డకెట్ 3 పరుగుల వద్ద అవుటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి పాయింట్లో జూరెల్కు క్యాచ్ ఇచ్చాడు. 4 ఓవర్లకు ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడడం మొదలుపెట్టారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ 59 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన 6వ ఓవర్లో బ్రూక్ 13 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ 45 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్లో భారీ షాట్ ఆడి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. వికెట్లు పడుతున్నా కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లు మాత్రం దూకుడుగా ఆడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత లివింగ్స్టన్ 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 11వ ఓవర్లో భారీ షాట్ ఆడి హర్షిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 12వ ఓవర్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. అభిషేక్ శర్మ వేసిన 13వ ఓవర్లో తొలి బంతులకు జెమీ స్మిత్ వరుసగా 6-4 బాదాడు. మూడో బంతికి స్మిత్ భారీ షాట్ ఆడి లాంగ్ ఆఫ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. స్మిత్ 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. 13వ ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి వేసిన 16వ ఓవర్లో చివరి బంతికి ఓవర్టన్ 5 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. 16 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు స్కోరు 7 వికెట్లకు 136 పరుగులు చేసింది. 17 బంతుల్లో 31 పరుగులు చేసిన దూకుడుగా ఆడుతున్న బ్రెడెన్ కార్చే రనౌట్ అయ్యాడు. బిష్నాయ్ వేసిన 17వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి రెండో రన్కు పరిగెత్తే సమయంలో వచ్చర్ సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు. 17 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు స్కోరు 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్లో మొదటి 4 బంతులకు సింగిల్స్ రాగా 5వ బంతికి రన్స్ రాలేదు. చివరి బంతికి ఆదిల్ రషీద్ 10 పరుగుల వద్ద వికెట్ కీపర్ సంజు శాంసన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 19 పరుగులకు ఇంగ్లాండ్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మొత్తానికి ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్ 30 బంతులాడి 45 పరుగులు చేయగా బ్రెడెన్ కార్చ్ 17 బంతులాడి 31 పరుగులు చేశాడు. జే స్మిత్ 12 బంతులాడి 22 పరుగులు చేశాడు. మిగతా వాళ్ళందరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు క్రీజులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ దిగారు. అయితే జోఫ్రా వేసిన తొలి ఓవర్లో అభిషేక్ శర్మ చితగొట్టాడు. 5 బంతుల్లో 3 4 బాదాడు. అయితే రెండవ ఓవర్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మార్కు వుడ్ వేసిన మూడవ బంతికి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. తర్వాత జోఫ్రా ఆర్చర్ వేసిన మూడవ ఓవర్లో మూడవ బంతికి భారీ షాట్కు ప్రయత్నించిన సంజు శాంసన్ గ్రీస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 ఓవర్లకు భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. తిలక్ వర్మ దూకుడుగా ఆడడం మొదలుపెట్టాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 5వ ఓవర్లో తిలక్ వర్మ వరుసగా 4, 6, 1 బాదేశాడు. 5వ ఓవర్లో స్కోరు 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్రెడెన్ కార్చే వేసిన 5వ ఓవర్లో బంతిని డిఫెన్స్ చేయబోయి సూర్యకుమార్ యాదవ్ బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. బ్రెడెన్ కార్చే వేసిన 7వ ఓవర్లో ధ్రువ్ జురెల్ 4 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పుడు 8 ఓవర్లకు భారత్ స్కోరు 4 వికెట్లకు 71 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా, జెమీ ఓవర్టన్ బౌలింగ్లో 9వ ఓవర్లో పిల్షాట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10వ ఓవర్లకు భారత్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. టీమిండియాలో 6వ వికెట్ కోల్పోయింది. కార్చే వేసిన 13వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. 14 ఓవర్లకు భారత్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ 2 పరుగుల వద్ద లివింగ్స్టన్ బౌలింగ్లో 14వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. 16వ ఓవర్లకు భారత్ 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అప్పుడు తిలక్ వర్మ 60 పరుగుల వద్ద, హర్షదీప్ సింగ్ 6 పరుగులతో ఉన్నారు. ఆ తర్వాత భారత్ 8వ వికెట్ కోల్పోయింది. హర్షదీప్ సింగ్ 6 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పుడు భారత్ విజయానికి 18 బంతుల్లో 20 పరుగులు కావాల్సి వచ్చింది. తిలక్ వర్మ 61 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కార్చే వేసిన 18వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 5వ బంతికి రవి బిష్నాయ్ 4 కొట్టాడు. 18వ ఓవర్ల స్కోరు 8 వికెట్ల నష్టానికి 153 పరుగులతో ఉన్నారు. భారత విజయానికి చివరి ఓవర్లో 6 పరుగులు అవసరమయ్యాయి. తిలక్ వర్మ మొదటి బాలుకు 2 పరుగులు తీసి ఆ తర్వాత బాలుకు 4 రన్స్ కొట్టి విజయాన్ని అందించాడు భారత్కు.